హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు లేస్తూనే బాగా కొంచెం వీక్గా అనిపించిందండి. త్వరగా వంట చేసేద్దాము అని అనుకున్నాము. అందులో మా మదర్ ఒకటి లేరు, తీర్థయాత్రలకు వెళ్ళారనమాట. సో ఇంకా నేనే అన్ని పనులు చేసుకోవాలి. సో అలా ఆలోచించినప్పుడు త్వరగా ఏదైనా క్విక్ రెసిపీ చేసేసుకుందాం, కొంచెం వీక్గా ఉంది కదా అనుకున్నాను. ఆ విషయంలో గోంగూర కనబడిందండి. సరే పప్పు వండుదామా, లేకపోతే గోంగూర పులిహోర మా అమ్మాయికి చాలా ఇష్టం, అది వండుదామా అనుకున్నాను. సరే ఎప్పుడు రెగ్యులర్గా ఉండేదే కదా, గోంగూర పలావ్ వండుదాము అని అనిపించింది. అది గోంగూర పలావే అనుకోండి, గోంగూర రైసే అనుకోండి, నాకు తెలిసిన 2-3 రకాలు అన్నీ వేసేసి చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఆ గోంగూర రైస్ ఆర్ గోంగూర పులావ్ ఎలా చేస్తానో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. ముందుగా బాస్మతి రైస్ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి పులావ్కి ఇది బాగుంటుందని తీసుకున్నాము. ఒకవేళ అది లేని వాళ్ళు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు, కానీ ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. సో ఇది ఇలా నానబెట్టేసుకున్నాను. సో ఈలోగా ఒక పక్క ఫ్రెష్ గోంగూర తెచ్చుకొని శుభ్రంగా చేసుకొని బాగా కడిగేసి ఉంచుకున్నానండి ఓ పక్కన. ఆ బియ్యం నానేలోపు చూసారు కదా, అది నానే లోపల గోంగూర ఇందాక నేను చూపించినట్టు కట్టలు తెచ్చుకొని రేల్చుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి. ఈ లోపల నేను మిగతావి కూడా చూసుకున్నాను. దీనికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం చీల్చుకుంటే సరిపోతుందండి, కరివేపాకు, ఉల్లిపాయల చెక్కు కొంచెం చాప్ చేసేసుకొని, అలాగే దీనికి చాలా బాగా మంచి రుచి తెచ్చేవి సాంబార్ ఉల్లిపాయలు అండి. అదే బేబీ ఆనియన్ అంటారు కదా, అది మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఇన్ కేస్ దొరకదు, మా ఏరియాలో ఇవి ఉండవు అనుకుంటే పెద్ద ఉల్లిపాయల్ని ఇట్లాగ 4-5 వేసి చిన్న సైజు ముక్కలుగా చేసుకున్నా సరిపోతుందండి. అలాగే తగినంత సాల్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, పచ్చికారం అదేనండి ఎంటీఆర్ ఆశీర్వాద లాంటిది, ధనియాల పొడి అండ్ బిర్యానీ ఆకు అలాంగ్ విత్ బిర్యానీ మసాలా అనమాట. అంటే దినుసులు, దాల్చిన చెక్క, లవంగ, యాలకలు, ధనియాలు అవన్నీ అండి. మనకి అది వచ్చేస్తాయి కదా స్పైసెస్, హోల్ స్పైసెస్ అని, అదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి మాత్రం మంచి నెయ్యి అండి. దీనికి నూనె అవసరం లేదు, పడదు. దీనికి మంచిగా అంటే నెయ్యి లేని వాళ్ళు నూనె ఆప్షన్ పెట్టుకోవచ్చు, బట్ నెయ్యి ఉంటే మాత్రం ఈ గోంగూర పులావ్కి మంచి యమ్మీగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. సో కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత కావలసినంత నెయ్యి వేసుకుంటామండి. ఇందాక చెప్పాను కదా, నెయ్యి వేసుకొని అది కొంచెం వేడెక్కే వరకు ఆగాలండి. అది వేడెక్కే లోపల జస్ట్ ఒక గిన్నెలో ఇందాక మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదండి. సో ఆ బాస్మతి రైస్కి కొలత ప్రకారం చెప్పాలంటే 1:2.5. ఒక గ్లాస్ రైస్ నానబెట్టుకుంటే ఆ గ్లాస్కి 2.5 గ్లాసుల నీళ్లు వీలైతే ముందుగానే మరిగించుకొని ఉంచుకోండి. అప్పటికప్పుడు మరిగించుకున్నా పర్లేదు, కానీ ఇది చేసే లోపల ప్యారలల్గా నాకు అది కూడా అయిపోతుంది త్వరగా అని చెప్పి ఇది కూడా మరిగించి ఉంచుకుంటున్నానండి. ఇలా చేస్తే మనకి క్విక్ రెసిపీ అనమాట. సో అది మరిగే లోపల ఇది కూడా వేడెక్కిపోయిందండి. సో ముందుగా మనం బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని ఒకసారి వేయించుకుంటామండి. సో అది వేగంగానే కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. సో అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఎప్పుడు చెప్తున్నట్టే నా దగ్గర ప్యాకెట్ ఉంటుంది కాబట్టి నేను వేసేసుకుంటాను, లేదు అంటే ఫ్రెష్గా చేసుకున్నా పర్వాలేదండి. సో అది కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు చెక్కు ఉన్నది కదండి, ముందు ఉల్లిపాయల చెక్కు వేసుకుంటాము. అది వేసుకొని ఒక హాఫ్ మినిట్ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి బేబీ ఆనియన్, అవి కూడా వేసేసుకుందాం అన్నమాట. సో ఉల్లిపాయలు కొంచెం వేగంగానే ఈ చిట్టుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నానండి. అది కూడా కొంచెం కలర్ మారే వరకు ఓపికగా దగ్గరుండి వేయించుకోవాలండి. ఇగో నాకు ఇంకా ఈ నీళ్ళు అయితే ఏం మరగలేదు, అది కొంచెం మరిగితే మనకి ఉపయోగపడుతుందండి, కొంచెం క్విక్ రెసిపీ కింద అనమాట. సో ఉల్లిపాయలు కూడా ఒక 5 మినిట్స్ అక్కర్లేదు కానీ 3 to 5 మినిట్స్ దగ్గరుండి వేయించుకుంటే బాగుంటుందండి, మాడబెట్టద్దు. అప్పుడు మనకి ఈ ఉల్లిపాయ, ఈ వెల్లుల్లిపాయ ప్రతి ముద్దకి తగులుతూ గోంగూర పులావ్ ఇంకా రుచిని పెంచుతుందండి. అందుకే ఈ బేబీ ఆనియన్ అయితే వేయాలన్నమాట.
చూసారుగా ఈ ఉల్లిపాయలు మనకి చిట్టుల్లిపాయలు వేగే లోపల ఈ నీళ్లు కూడా మరిగిపోయండి. మనం స్టవ్ ఆఫ్ చేసి అది కూడా రెడీ చేసి ఉంచుకుందాము. సో ఇలా మనం రెడిచి ఉంచుకున్న గోంగూర వేసేసుకుంటాం. చూసారు కదా, వేసుకొని మొత్తం శుభ్రంగా కలుపుకొని ఈ గోంగూరకున్న పచ్చి వాసన అంతా పోయి దానికున్న జిగురంతా పోయే వరకు దగ్గరుండి వేచుకోవాలన్నమాట. దీనికున్న పచ్చివాసన పోయే దగ్గర పడే లోపల మనం ఈ రైస్ నానబెట్టుకున్నాం కదండి, శుభ్రంగా కడిగేసి ఓ పక్కన ఉంచుకుందాం అనమాట. రైస్ అయితే కడిగేసుకొని ఉంచుకున్నానండి. అలాగే ఇది మనం వేచుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గర పడుతుందండి. చూసారుగా కుక్కర్ నిండా ఉండే గోంగూర అలా తగ్గి బాగా కుంగిపోయి కొంచెం పచ్చివాసన పోయేటప్పటికి వచ్చేటప్పుడు చాలా తక్కువ అయిపోతుందండి. అంతవరకు మనం వేచుకోవాలన్నమాట. చూసారు కదండి ఎంత ఉన్న గోంగూర ఎంత దగ్గరగా అయిపోయిందో. ఇలాగ మొత్తం దగ్గరుండి, అంతేగాని గోంగూర వేసామా పక్కకు వెళ్ళిపోయామా కాకుండా బాగా దగ్గరుండి ఆ పచ్చివాసన పోయి దానికున్న జిగురు ఆల్మోస్ట్ పోయే వరకు కొంచెం వేచుకోవాలండి. ఇంకొక 1 మినిట్ పైనే పడుతుంది మనకి. చూసారుగా బాగా దగ్గర పడింది. ఆ తర్వాత మనం ఈ పౌడర్స్ అన్నీ ఉంచుకున్నాం కదండి, ఒకటి వేసేసుకుంటాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఎండు కారం, రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని బాగా దగ్గరుండి కలుపుకోవాలండి. ఈ గోంగూరకి, ఆ ఉల్లిపాయ ముక్కలకి, పచ్చిమిర్చి అంతటికి ఈ పొళ్ళన్నీ, అంటే ఇప్పుడు మనం వేసుకున్న 5 రకాలు ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అవన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు మరొకసారి ఇంకా 1 to 2 మినిట్స్ అయితే దగ్గరుండి వేచుకోవాలండి. ఇవన్నీ పచ్చివాసనలు పోయి అన్నీ అయితేనే మీకు మంచి రుచి అయితే, ఫ్లేవర్ అయితే వస్తుందండి రైస్. లేకపోతే అదో రకమైన ఊసువాసన వస్తుంది. గోంగూరది పచ్చివాసన వస్తే కనుక తినలేమన్నమాట. అందుకోసమే ఏదైనా ఓపిక పడి చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ టర్న్అవుట్ అవుతుందండి. చూసారు కదండి, పొళ్ళన్నీ వేసిన తర్వాత మొత్తం పచ్చివాసన పోయే వరకు చక్కగా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ కడిగి ఉంచుకున్న రైస్ని వేసేసుకుందామండి. వేసుకొని శుభ్రంగా మరొకసారి కింద మీద మొత్తం కలిపేయాలండి. ఈ గోంగూర ముద్ద అంతా దీనికి పట్టాలన్నమాట, ఈ రైస్ అంతటికి. రైస్ వేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో దట్ రైస్కి ఏమైనా చెమ్మ ఉంటే ఈ వీటితో కలిపినప్పుడు ఆ చెమ్మ కూడా పోతుందండి. అంతవరకు మనం కలుపుకోవాలి ఒకసారి. సో అది మనకి జస్ట్ కొంచెం అలా మగ్గే లోపల మనం దాకా నీళ్లు మరిగించుకున్నాం కదండి. సో కొలత ప్రకారం ఈ గ్లాసుకి రైస్ తీసుకున్నాను. సో నేను 1:2.5 బాస్మతి రైస్ కాబట్టి 2.5 తీసుకుంటున్నానండి. సో బాస్మతి రైస్ కాబట్టి 2.5 తీసుకున్నాను. అదే రెగ్యులర్ రైస్, మన దగ్గర బాస్మతి రైస్ లేకపోతే రెగ్యులర్ రైస్ 3.5 వాటర్ తీసుకోండి. ఎందుకు అసలు బాస్మతి రైస్ అయితే 1:1.5 కదా, కాకపోతే గోంగూరకి పులుపు ఉంటుందండి, దానివల్ల బియ్యం సరిగ్గా ఉడకదు. అందుకని దానికి అప్రాపరేట్ వాటర్ వేస్తేనే మనకి గోంగూర పులావ్ చాలా బాగా వస్తుందన్నమాట. సో ఈ వేడి నీళ్ళ వాటర్ని మనం ఇందులో వేసేసుకుందాం. వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుందామండి. శుభ్రంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి, ఇంతవరకు మనం లో ఫ్లేమ్లో వండుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని హై చేసేసుకుందాము. సో దట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, అంతకు మించి అవసరం లేదు. 2 విజిల్స్ అయితే వచ్చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే మా పాపకు బ్రేక్ఫాస్ట్ ఓట్స్ అయితే రెడీ చేస్తానండి. ఇది ఇప్పుడు మనం టచ్ చేయకూడదండి. బాగా ప్రెషర్ తగ్గి ఆ లోపల ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదానికొకటి పట్టే వరకు మనం అలా వదిలేయాలండి, మినిమం 15 మినిట్స్. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఆపేసి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పైనే బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆహా, భలే వచ్చిందండి. దీనికి పెరుగు కాంబినేషన్ తోటి వేడిగా తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కిందన కమెంట్ చేయండి. ఒకవేళ ఇలా కాదు వేరే ప్రాసెస్లో చేస్తానన్నా కూడా కిందన కమెంట్ చేయండి. యమ్మీ గోంగూర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి పెరుగు పెట్టుకొని తినేస్తే అబ్బా చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ రుచి చూశాను, నోరు ఊరిపోతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.